గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత 18వ అధ్యాయము 55వ శ్లోకం. భక్త్యా మామభిజానాతి యావానశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరనో, ఎంతటి వాడనో యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును. అట్లు భక్తితో నా తత్వమును తెలుసుకున్న వెంటనే అతడు నాలో లీనమగును. బ్రహ్మభూతుడైన యోగి అంటే అంతటా కూడా భగవంతుడున్నాడని నమ్మేవాడు, విశ్వసించేవాడు, దర్శించేవాడు, అనుభూతి పొందేవాడు. ఈ పరాభక్తి ద్వారా, ఆ విధమైన అనన్యమైన భక్తి చేయడం ద్వారా భగవంతుడంటే ఎవరు, ఎంతటి వాడు అనే విషయాన్ని యథాతథంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. విశ్వం అంతటా కూడా వ్యాపించి ఉన్నవాడు, ఇందుగలడు అందులేడని సందేహమే వలదు అని చెప్పినట్లు ప్రహ్లాదుడు ఎక్కడ చూసినా కూడా అంతటా తానే ఆవరించి ఉండేవాడు ఆ పరమాత్మ. అణువు కంటే సూక్ష్మమైన వాడు, మహత్తు కంటే ఇంకా గొప్పదైన వాడు భగవంతుడు. ఆ స్వామి లీలా విభూతులు, విశేషాలు, ఆ స్వామి కళ్యాణ గుణాలు, ఆ స్వామికి ఉండే షడ్గుణ ఐశ్వర్యాలు, ఇవన్నీ కూడా గ్రహించిన తన భక్తుడు ఎవరైతే ఉంటాడో అతడికి అహంకారం కలగదు. ఇన్ని బ్రహ్మాండాలను కూడా క్షణమాత్రంలో, సంకల్ప మాత్రం చేత రచించి వాటిని పోషించి తనలో లయం చేసుకుంటున్నవాడు పరమాత్మ. అలాంటి భగవంతుడు ఎక్కడా, నేనెక్కడా? భగవంతుడు ముందు నేనంతటి అల్పమైన వాడను తెలుసుకున్నవాడు నిమిత్త మాత్రుడై వినమ్రంగా భక్తి చేసుకుంటూ ఈ దంభము, అహంకారము, బలము, దర్పము, అభిమానము, ఆభిజాత్యము ఇలాంటివేమీ లేకుండా సర్వస్వ శరణాగతి చేసి భగవంతుడిని ఆరాధిస్తూ ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉంటాడు. మరి తెలియలేని వాడు ఏం చేస్తాడు? ఆఫ్టర్ ఆల్ రాముడు మనిషి, దేవుడు కాదు. కృష్ణుడు ఎంత, వీళ్ళు పుట్టారు, చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇది ఈ విధంగా మాట్లాడి కామెడీలు చేసి ఊరుకుంటారు. అన్యమతస్తుల్ని చాలా మందిని చూస్తూ ఉంటాం, వీడియోలు చేస్తూ ఉంటారు అన్నమాట. నీచాతి నీచంగా ఎంత దిగజార్చాలో అంతగా దిగజార్చి రామాయణం గురించి, భారత భాగవతాల గురించి, భగవద్గీత గురించి వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏమిటి? వాళ్ళకి అర్థం కాల. భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో, ఎంతటి వాడను యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును. బ్రహ్మభూతుడైన యోగి, అనన్యమైన భక్తుడు, అంతటా కూడా భగవంతుడు ఉన్నాడని భావించి దర్శించి అనుభూతి చెందేవాడు. నేనెవరినో, నేను ఎవరిని అంటే భగవంతుడు ఎవరు, ఎంతటి వాడను అంటే భగవంతుడు ఎంతటి వాడు, జ్ఞానము ద్వారా, భక్తి ద్వారా, అనుభవం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, తెలుసుకుంటాడు కూడా. ఎలా తెలుసుకుంటాడు? యథాతథముగా నా తత్వమును గ్రహించును. భగవంతుడు ఎలా ఉన్నాడో అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, విపరీతమైన జ్ఞానంతో కాదు. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారు, ఆ భగవద్గీత కృష్ణుడు చెప్పలేదండి, ఇంకెవరో కృష్ణుడితో చెప్పించింది. ఆ రాముడు దేవుడు కాదండి, కేవలం మనిషి. కర్ణుడి దగ్గర శక్తి అనే ఒక ఆయుధం ఉంది, అందుకని కృష్ణుడు భయపడి గజగజ ఉడికిపోయాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? బ్రహ్మభూతుడైన యోగి నేనెవరినో, ఎంతటి వాడనో నా తత్వమును, భగవత్ తత్వమును యథాతథముగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత నాలోనే లీనమవుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. ఇది భగవంతుడి మాట. ఇంకొక శ్లోకం కూడా గుర్తించుకోవాలి ఈ సందర్భంలో. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మలు ఎత్తి సాధనలు చేయగా మనుష్యుడు బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మలు గడిచిపోయిన తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, నా గురించిన జ్ఞానము ఎప్పటికో ఎన్ని జన్మలకో కలుగుతుందయ్యా. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అప్పుడు ఏం తెలుసుకున్నాడట? వాసుదేవ సర్వమితి, అంతటా ఉన్నది ఆ పరవాసుదేవుడే, ఆయనే భగవంతుడు అని తెలుసుకుని సమహాత్మ, అలాంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో సుదుర్లభ, ఈ లోకంలో దొరకడం అత్యంత కష్టమయ్యా. ఈ కలికాలంలో ఇంకా కష్టం. ఎంతసేపటికి ఏమని ప్రచారం చేస్తారు? దేవతలలో కూడా, మనుష్యులలో కూడా, సకల ప్రాణులలో కూడా సత్వగుణం ఉన్నవాళ్ళు, రజోగుణం ఉన్నవాళ్ళు, తమో గుణం ఉన్నవాళ్ళు ఉన్నారు అని భగవద్గీతలోను ఇతర శాస్త్రాల్లో స్పష్టంగా ఉంటే, ఏం కాదు, దేవతలందరూ ఒకటే. అలా చెప్పుకుంటే ఎన్ని రకాల పూజలు, ఎన్ని రకాల గుళ్ళు, ఎన్ని రకాల వ్యాపారాలను మనం చేసుకోవచ్చు. అదే కాస్త వీళ్ళకి చేస్తే మంచిది,
ఇంకొక కేటగిరీ ఉంది, వాళ్ళకి చేయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకొక కేటగిరీ ఉంది, వాడి జోలికి అసలు అందరూ పోకూడదు. ఇలా చెప్పామనుకోండి, జనరల్గా అందరూ చేసుకునేవి కొంచెం తక్కువ అయిపోతాయి, మన బిజినెస్ దెబ్బతింటుంది. కాబట్టి పరమాత్ముడు చెప్తున్నాడు, నా తత్వాన్ని యథాతథముగా నేను ఎవరినో ఎంతటి వాడనో తెలుసుకున్న ప్రయత్నము చేసిన బ్రహ్మభూతుడైన యోగి లేదా నా పరమ భక్తుడు తెలుసుకున్న తర్వాత నన్నే పొందుతున్నాడు. స్పష్టంగా పరమాత్ముడు చెప్పింది విందామా, ఎవరెవరో చెప్పింది విందామా? ఏదైనా సరే పెట్టుకోవచ్చు, చెల్లెల్లో పెట్టుకోవచ్చు, చేసేయచ్చు, ఏమీ కాదు. భగవద్గీతలో శ్లోకాలు చూపించి వీడియోస్ చేస్తేనే మరలా వాటికి సమాధానం ఉండదు. కాబట్టే తెలుసుకోవాలి. భగవద్గీత చదివితే ఏది తేలిక బాట, ఏది కఠినమైన బాట, కలియుగంలో తొందరగా తరింపజేసేది ఏది, తేలిక మార్గాలు ఉండగా కొందరు ఎందుకు రకరకాలు చెప్తున్నారు, వాళ్ళకే ప్రయోజనం, ఇలా చెప్పడం వలన ప్రతిదీ మనకు అర్థమవుతుంది. గోరఖ్పూర్ వారు చదువుకోండి, లేదంటే మన పరమ అద్వైతులు సుఖబ్రహ్మాశ్రమం స్వామి ఉన్నారు, విద్యాప్రకాశనదిగురు స్వామి వారు, వారి జీవన పర్యంతము గీత ప్రచారమే చేశారంటే. గీతా మకరందం చక్కగా తెప్పించుకొని చదువుకోండి. చదివితే అన్నీ అర్థమవుతాయి. చదవగా మొత్తం మీకే తెలుస్తాయి. తెలిసిన రోజు మోసం చేసేవాడున్నా మోసపోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనం హీరోలని అనిపించుకోవాలన్నా కూడా భగవద్గీత ఒకటే మార్గం, అది చదివి తీరాలి. అది విషయం. ధర్మరక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.